5 years. 9552300009 తెలుగు 955230009. ఏంటిది? ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ఒక నెంబర్. భారతదేశంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే టెక్నాలజీని యూజ్ చేసి పౌర సేవలన్నీ కూడా మన ఇంటికే చేర్చాడు. గంటలు రోజులు నెలలు సంవత్సరాలు కూడా సామాన్య ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సర్టిఫికేట్ల కోసం, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ధృవీకరణ పత్రాల కోసం ఎలా ఎదురు చూస్తే ఉన్నారో ఆ సమస్యలన్నీ తెలుసుకొని ఈ సేవ అన్నదాన్ని తీసుకొచ్చాడు. మొత్తం గవర్నెన్స్ అన్నది కూడా ప్రజల చేతుల్లోకి, ప్రజల ముందుకు అన్నట్టు తెచ్చేశాడు. ఏమైంది? కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి దానిని జస్ట్ ఒక ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ ఇస్తే అయిపోయింది. బట్ రీసెంట్ టైమ్స్ లో ఏమైందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర మన నారా లోకేష్ గారు చెప్పింది, ఆయన యువగల పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది చెప్పింది అంటే, సార్ ఒక మొబైల్ యాప్ ద్వారా కారు బుక్ చేసుకుంటున్నాం, ఒక మొబైల్ యాప్ ద్వారా సినిమా టికెట్లు, ఒక మొబైల్ యాప్ ద్వారా ట్రైన్ టికెట్లు, ఒక మొబైల్ యాప్ ద్వారా బస్ టికెట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఓ చిన్న మొబైల్ యాప్ లోనే మనం అన్ని పొందుతున్నప్పుడు ప్రభుత్వ సర్వీసులు ఎందుకు సార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది? సార్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నాను సార్ 6 నెలల క్రితం, మరలా కొత్తగా అడుగుతున్నారు సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ సార్ మరలా అడుగుతున్నారు సార్, ఏంటి సార్ అసలు ఇది? దెన్ అప్పుడు ఆయన అనుకున్నాడు, వన్స్ గవర్నమెంట్ వచ్చింది అన్నాక, దట్ మీన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎట్ ఎనీ కాస్ట్ ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగానే ప్రజల వద్దకి ఈ పౌర సేవలను అందాల. అది కూడా ఎలాగా? పారదర్శకంగానే ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో మీరు అది ఆన్లైన్ లో అప్లోడ్ చేసేయండి. దెన్ ఆబ్వియస్లీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని సిస్టమ్ జనరేటెడ్ మీకు వచ్చేసింది విత్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్ మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. దీనికి గాను 9552300009 9552300009 లోకేష్ గారు ఈరోజు స్టార్ట్ చేశారు. నేను ఆల్రెడీ క్రాస్ చెక్ చేశాను. హాయ్ అని మీరు మెసేజ్ పెడితే చాలు. కొంతమంది ఏం పెట్టాలంటే ఆలోచిస్తారు, మీరు ఏదోటి జస్ట్ దానికి ఒక మెసేజ్ వెళ్ళిపోతే చాలు, చక్కగా తెలుగులోనే వస్తుంది. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించేసి సేవలు అందుకునేందుకు స్వాగతం అన్నట్టు కింద ఒక ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేయాలి. మీ సేవలను ఎంచుకోండి. అది క్లిక్ చేయగానే మల్టిపుల్ 161 సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి బస్ టికెట్లు కావచ్చు, టీటీడీ టికెట్లు కావచ్చు, దర్శనానికి సంబంధించిన టికెట్లు కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, కరెంటు ఛార్జీ కడతం కావచ్చు, అలా 161 సర్వీసులు ఉన్నాయి. వాటికి సంబంధించి మీరు దేనినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే దానికి తగ్గట్టుగానే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇంక డీటెయిల్స్ మీరు ఫిల్ చేసిస్తే ఆటోమేటిక్ గా మీకు ఎప్పటిలోపు మీ సర్టిఫికేట్ వచ్చింది అన్నది మీకు క్లారిటీ ఇస్తారు. ఈవెన్ ఒక నెంబర్ లాంటిది ఇవ్వటం కానీ, ఒక క్యూఆర్ కోడ్ లాంటిది కానీ ఇవ్వటం కానీ జరిగింది. జస్ట్ మీ కాలేజీలోనో మీ ఆఫీస్లోనో ఎక్కడైనా మిమ్మల్ని అడిగినప్పుడు అక్కడ ఈ నెంబర్ ఎంటర్ చేయటమో లేదా దీని తాలూకు సంథింగ్ ఏదో లింక్ ఇస్తారు, అది అక్కడ ఎంటర్ చేయడం చేస్తే క్లియర్. ఇక సర్టిఫికెట్లు అన్ని కూడా ఆన్లైన్ లో అప్లోడ్ అయిపోయినట్టు. అవతల వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఆన్లైన్ లో చూసుకుంటారు. ఇక మీరు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అన్నిటికి మించి అప్పుడు అది ఎప్పుడు వచ్చిందా ఇది ఎప్పుడు వచ్చిందా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడు 161 సేవలు కదా, స్టేజ్ 1 ఇది. స్టేజ్ 2లో ఇంకా మా వాళ్ళు ఫైనలైజ్ కాలేదు, బట్ ఇవే సార్ అని చెప్పారు, బట్ చెప్పొద్దని నేను చెప్తున్నానంటూ స్టేజ్ 2లో 360 సర్వీసులు ఎంటర్ చేయబోతున్నా అన్నారు. అప్పుడు అప్రాక్సిమేట్లీ ఎంత? 360 161 ఎంత అండి? దగ్గరగా 521 సేవలు. నాకు తెలిసి ప్రభుత్వం నుంచి అందుకునే సేవలు ఆల్మోస్ట్ ఉన్నట్టే. సో వీడియో క్లోజ్ చేస్తే సింపుల్ గా చెప్తున్నా, ఇది అందరికి షేర్ చేయండి. చాలా ఉపయోగకరమైన వీడియో. 9552300009. ఈవెన్ మీరు అనొచ్చు, కొంతమంది ఉర్దూ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా సార్. ఆంధ్రప్రదేశ్ అండి, తెలుగు అండి, తెలుగు మాక్సిమం అందరికి వచ్చింది కదండి. ఒకవేళ రాని పక్షంలో పక్కన ఎవరో హెల్ప్ తీసుకొని వాళ్ళు ప్రొసీడ్ అయితే సరిపోయింది. లాంగ్వేజ్ ఆప్షన్ కూడా త్వరలో అన్ని వచ్చేలా చేస్తాను. ఇక్కడ లొకేషన్ బాగా మెచ్చుకోవాలండి. నాకు మాట అన్నాడు, మేము ప్రయోగాత్మకంగా ఇది మొదలెట్టాం, మేము సాధించాం, సక్సెస్ ఇదే, ఇక మాకు తిరుగులేదు ఇలా అనట్లేదు. చిన్నపాటి లోటుపాట్లు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, మేము వాటన్నిటి కూడా ఓవర్కమ్ చేస్తాం, బట్ స్టెప్ అయితే వేసాం, ఇండియాలో ఫస్ట్ ఇది అని అన్నారు. నిజమే. ఆనాడు చంద్రబాబు గారు ఇండియాలో హైటెక్ సీఎం గా పేరు తెచ్చుకుంటే ఈరోజు ఆయన తనైన లోకేష్ చంద్రబాబుని మించినటువంటి వాడిగా పేరు తెచ్చుకుంటా ఉన్నాడు. టెక్నాలజీని యూజ్ చేయడంలో కావచ్చు, అండ్ ప్రజల వద్దకే ఆల్మోస్ట్ ఆయన వెళ్లి ప్రజల దగ్గర విడుదల తీసుకొని వాళ్ళకి ద బెస్ట్ అన్నది ప్రభుత్వం నుంచి అందిస్తున్నామని చెప్పి తెలియజేయడం కావచ్చు, ఆ రకంగా రియాలిటీగా కనిపించడం కావచ్చు. ఐఎమ్ షూర్ అండి, లోకేష్ వల్ల పుత్రోత్సాహం చంద్రబాబు గారికి కాదు, లోకేష్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అమ్మయ్యా మంచి పాలకుడు మనకు దొరికాడరా అన్న ఫీలింగ్ అయితే ఆల్రెడీ పొందుతున్నారు. ఇంకా పొందాల్సిన ఉంటే అంతా కూడా పొందుతారు. 9552300009 ఏపీ గవర్నమెంట్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఏపీకి సంబంధించి కేటాయించిన వాట్సాప్ నెంబర్.